హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ట్రిప్కి స్టార్ట్ అయిపోయిన ఒక్కడిని, మహేంద్ర లేడు, నేను ఒక్కడినే. ఏదో చిన్న వర్క్ ఉంటే వాడు సడన్గా ఆగిపోవాల్సి వచ్చింది. నేను ఒక్కడినే స్టార్ట్ అయిపోతున్నాను. ఎక్కడికి తెలుసా? జస్ట్ గెస్ చేయండి ఒకసారి. ఇవన్నీ జస్ట్ ఎప్పటికైనా సరే మూవీస్ చూస్తాం అనుకుంటే అది ఈరోజుతో చెక్ పడిపోతుంది. సూపర్గా ఉన్నాయి. కేరళలో చూస్తా అంటే బయట లొకేషన్స్ అన్నీ కూడా అంటే కొంచెం డిఫరెంట్ కదా. ఎంతైనా సరే మన ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, తమిళనాడు కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. లెట్స్ గో గైస్ ఫర్ అన్లిమిటెడ్ ఫన్. ఈ లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఇలా 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 వచ్చేస్తుంటాయి మీకు. హాయ్ గైస్, యాక్చువల్ ఒక అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే పొరపాటుగా అక్కడ వర్కాలలో దిగిండేది, అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళిన ఫుటేజ్ అంతా కూడా ఎగిరిపోయింది. యాక్చువల్ గా పడుకుందాం అనుకున్నా కానీ నిద్రేం పట్టలేదు. వీడియో ఎడిట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను. దాన్ని నెక్స్ట్ చూసేసాను గైస్. ఓకే, లెట్స్ గో. హాయ్ గైస్, మొత్తానికి స్పాట్ చూస్తే మీకు అర్థమైంటుంది ఇప్పటికే. వర్కాల గైస్, ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్కాల ఇది. నేను ఇప్పుడున్న ఒక హోటల్ కూడా జస్ట్ ఆపోజిట్ బీచ్ గైస్. ఇది బీచ్, ఆ లోపల నా హోటల్. ఇప్పుడు టైమింగ్ నేను చూపించలేకపోతాను హోటల్, కానీ పక్కగా చూపిస్తాను. సూపర్ గైస్, చుమ్మా అసలుకి. అంటే ఇంత మంచి వ్యూతో పాటు ఇంత మంచి డీల్కి నాకు హోటల్ వస్తుంది అనుకోలేదు. సూపర్ గైస్. ఇప్పుడు బీచ్ చూసేయండి. వెల్కమ్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్కాల గైస్, ద మోస్ట్ బ్యూటిఫుల్. ఎంత ఈటరీస్ ఉంటాయి ఇక్కడ, ఫుడ్ అంతా దొరుకుతుంది. జస్ట్ ఇలా లోపలికి వస్తే అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, సో అదే నా రూమ్కి ఎదురుగా బీచ్. గైస్, ఈ స్ట్రీట్ అంతా కూడా ఈటరీసే ఉంటాయి. షాపింగ్ ఇంకా ఏం తినాలంటే అది. అలా కిందికి వెళ్ళిపోతే బీచ్. లెట్స్ గో గైస్, ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్లోకి వెళ్దాం మనం. గైస్ గెస్ వాట్, ఇప్పుడు మనం ఒక రూఫ్ టాప్ రెస్టారెంట్ మీద ఉన్నాము. సూపర్ బాగుంది గైస్ బీచ్ మాత్రం. ఆ బీచ్లోకి ఎప్పుడెప్పుడు వెళ్తాను అనుకున్నాను, కాకపోతే ఫుల్ ఆకలి అయిపోయింది నాకు. సో ఫస్ట్ తినేసి ఆ తర్వాత సో ఇప్పుడు దీన్ని క్లిఫ్ అంటారు కదా, ఈ క్లిఫ్ అనేది కొండ లాంటిది. కింద దిగి అక్కడికి వెళ్ళిపోదాం. గైస్ తెలిసిందే కదా, మనం ఎక్కడికి పోతే అక్కడ పెంటోబియా అక్కడ కిందికి నడుచుకుంటూ వెళ్తే బీచ్ ఏమో అనుకున్నాను, కానీ కాదు. ఈ జస్ట్ రాక్స్ ఉన్నాయి అక్కడ. గైస్ ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ నడిచాను ఇప్పటికి. ఒక చోట బీచ్ ఎంట్రన్స్ అని చెప్పి చూపించిన కదా మీకు ఇంతకుముందు. అంటే అక్కడ జస్ట్ క్లిఫ్స్ మాత్రమే ఉన్నాయి, అంటే రాళ్ళు. తెలుగులో క్లిఫ్స్ అంటే రాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము ఏదో బ్లాక్ శాండ్ బీచ్ అని చెప్పి. ఈ బ్లాక్ శాండ్ బీచ్ ఎట్లుంటుందో తెలీదు, చూడాలి. గైస్ ఇదే బ్లాక్ శాండ్ బీచ్. నేను వీడియోస్లో ఎప్పుడు కూడా మనం అంటుంటా కదా, ఎందుకు తెలుసా? నేను ఎప్పుడు ఒక్కడనే వస్తాను. అంటే ఎప్పుడన్నా నా ఫ్రెండ్స్ ఉంటే ఓకే, అట్లా కాకుండా నేను ఒక్కడనే వస్తాను కదా. సో నేను చూస్తున్నా అంటే మీరు అందరూ కూడా చూస్తున్నట్టే. సో మేనిఫెస్ట్ దట్ గైస్. గైస్ ఇవన్నీ నేను ఫస్ట్ ఐస్ అనుకున్నాను, కానీ ఐస్ కాదు, జెల్లీ. ఇది జెల్లీ ఫిష్ చూడండి గైస్. గైస్ చూపించినట్టుగా ఈ దారిలో వెళ్తే ఆ బ్లాక్ శాండ్ బీచ్ వస్తుంది. బాగుంది గైస్. అంటే ఎక్కడికో వెళ్ళిపోతాయి థాట్స్ అన్నీ కూడా, అందరికీ అంతే కదా. నైట్ లైఫ్ సూపర్గా ఉంటుంది. గైస్ ఎదురుగ్గా బీచ్ ఉంది. నేను కూడా ఫస్ట్ టైం చూడడము. బీచ్ చాలా కిందికి ఉంటుంది, అంటే సీ లెవెల్ అక్కడి నుంచి కదా. బీచ్ చాలా కిందికి ఉంది. మనమేమో ఒక హిల్ మీద ఉన్నాము. ఆ హిల్లే క్లిఫ్ అన్నట్టు.
చిక్కు ఐస్ క్రీమ్ ఇది. గైస్ ఈ గ్రీన్ బోర్డ్ దగ్గర పక్కన బనానా చిప్స్ దొరుకుతాయి. సో దానికోసం వెళ్తున్నాను ఇప్పుడు. మా అక్క అడిగింది గైస్ బనానా చిప్స్. గైస్ ఇదే ఈ షాప్. సో లోపలికి వెళ్ళి బనానా చిప్స్ ఏమన్నా చూద్దాము. లెట్స్ గో గైస్. సో అది తీసుకుందాం గైస్. పైసెస్ కూడా ఉన్నాయి, ఏమేమి కావాలో చూద్దాము. అక్క ఇది నీకోసం. మా అక్క ఇవన్నీ చెప్పింది, ఇక్కడ దొరికేటివన్నీ ఆల్మోస్ట్ చాలా తీసుకున్నాను గైస్. ఇప్పుడు మనం బైక్ ఒకటి రెంట్కి తీసుకున్నాము, దాంతోపాటు హెల్మెట్ కూడా ఇచ్చినారు. చాలా అఫోర్డబుల్ గైస్, ఇది 500 రూపీస్ అంతే. పెట్రోల్ మనం వేయించుకోవాలి ఆబ్వియస్లీ. సో ఇప్పుడు నేను బయటికి పోయి పెట్రోల్ వేయించుకొని ఊరికి అట్లా వర్కల సిటీ తిరుగుదామని చెప్పి అనుకున్నాను, సిటీ గా టౌన్. సో లెట్స్ గో గైస్. గైస్ ఇదే ఇది సుప్రభాతం హోటల్. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి ఏం దొరుకుతాయో ఫేమస్ అవి చూద్దాము. టేపీ యొక్క కర్రీ అంటే మన ఆలు కర్రీ మాదిరి చూడడానికి, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంది. టేస్ట్ కూడా బాగుంది గైస్. ఇడియప్పం, వెజ్ కుర్మా, ఇది కూల్ గైస్, చాలా బాగుంది చూడడానికి. తినేద్దాం. కేరళ వాళ్ళు వేసుకున్నట్టే వేసుకున్నాను దీని లోపల. ఇట్లనే వేసుకుంటారు వాళ్ళు మధ్యలో కర్రీ. గైస్ హెల్మెట్ పెట్టుకున్న జుట్టంతా పాడైపోయింది గైస్. కోకోనట్ ఊతప్పం ఇది. నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటాను. టేస్ట్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. టీలో షుగర్ లేదు, నాకు అట్లనే ఇష్టం, అది కూడా బాగుంది. ఓకే గైస్ లెట్స్ గో. గైస్ చూడండి నైట్ టైంలో ఎంత అందంగా కనిపిస్తున్నాయి బ్రీజ్. ఎంత అందంగా కనిపిస్తుంది అంటే అసలుకి. కానీ అలో లేదంట, 10 o'clock తర్వాత అలౌడ్ లేదు. కింద ఉంటుందేమో పోలీస్ వాళ్ళు. సో నేను కూడా ఎందుకులే నైట్ టైం అని చెప్పి రిస్క్ పోలేదు. రేపు మార్నింగ్ సన్ రైజ్ అయితే ఖచ్చితంగా చూద్దాం గైస్. అది ఇక్కడ కాదు, రేపు మార్నింగ్ సన్ రైజ్ వచ్చేసి వర్కలా బీచ్ ఉంది, మెయిన్ బీచ్, అక్కడికి చూద్దాం. ఇప్పటికైతే షాపింగ్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో ఇప్పటి వరకు మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్లీనే ఉంటాయి. ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.